హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 'జైలర్ 2' టీజర్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. 'జైలర్ 2' మూవీ గురించి అయితే ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఒక టీజర్ లాగా అనౌన్స్ చేశారు. అండ్ ఆ టీజర్ చూసినప్పుడు ఉత్త ర్యాంప్, మామూలు ర్యాంప్ కాదసల. 'జైలర్ 1' రిలీజ్ అయ్యి సుమారు ఒక 600-700 కోట్ల దాకా కలెక్ట్ చేసింది 'జైలర్ 1'. ఇప్పుడు 'జైలర్ 2' దీని సీక్వెల్ వస్తుందని చెప్పి నిన్న ఒక టీజర్ అనౌన్స్‌మెంట్‌తో చేశారు. అండ్ ఆ టీజర్ అనౌన్స్‌మెంట్ ఎలా ఉందంటే బ్లాస్టింగ్‌గా ఉంది మొత్తం, నిజంగా చెప్పాలంటే. మొత్తం అసలు రజనీకాంత్ గారి స్టైలు, రజనీకాంత్ గారి స్వాగు అసల మాటల్లో చెప్పలేం. ఈ స్పెక్ట్స్ తీసుకొచ్చి ఇలా అనడం, అది ఇలా అనగానే అందరూ గోల చేయడం, ఒక థియేటర్ రెస్పాన్స్‌లో కూడా నేను చూసా. తిరిపోయింది. అండ్ 'జైలర్ 2' అయితే మరొక సీక్వెల్ కూడా వస్తుంది. అండ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి మూవీ మేకర్స్ వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ టీజర్‌లో ఏంటంటే అనిరుద్ గారు కూడా ఉన్నారనమాట. సో, అనిరుద్ గారు ఆ టీజర్ చూసినప్పుడు ఏంటంటే ఒక రజనీకాంత్ గారిని చూసినప్పుడు తనొక షాక్‌కి గురవడం, కొంచెం చాలా షాకింగ్‌గా ఇచ్చేయడం, ఇయన్నీ చూసామనమాట. సో, సూపర్‌గా ఉంది. టీజర్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాకి కూడా ఏంటంటే అనిరుద్ అనిరుద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ డైరెక్షన్ వచ్చేసరికి నెల్సన్. మీ అందరికీ తెలిసిందే 'జైలర్ 1' రిలీజ్ అయ్యి ఎంత సూపర్ డూపర్‌గా హిట్ అయిందో, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అండ్ ఆ సినిమాలోని ముఖ్యంగా ఏంటంటే, ఆ సినిమాలోని 'హుకుమ్' అనే ఒక సాంగ్ గాని, అలాగే 'హుకుమ్ టైగర్ కా హుకుమ్' అనే డైలాగ్ కూడా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అండ్ రజనీకాంత్ గారు మీకు తెలుసు కదా! ఆయన చేశారంటే ఆయన ప్రతి యాక్టింగ్, ప్రతి పెర్ఫార్మన్స్ కూడా ఏంటంటే ఒక స్టైల్ ఉంటది. ఒక స్వాగ్ ఉంటది. ఆ స్వాగ్‌కి, స్టైల్‌కే చాలామంది ఫాన్స్ ఉంటారు. చాలామంది హీరోలు ఏంటంటే ఒక డాన్స్‌కి ఫాన్స్ అవుతారు. లేకపోతే ఫైట్స్‌కి ఫాన్స్ అవుతారు. ఈయనకేంటంటే జస్ట్ యాక్టింగ్‌కి ఫాన్స్ అవుతారు. రజనీకాంత్ గారి స్టైల్‌కే ఫాన్స్ అనమాట. సో, అంత బావుంటది. అండ్ 'జైలర్ 1'లో చూసారు కదా! మోహన్ లాల్ రకరకాల మల్టీ స్టారర్‌గా ఏంటంటే ఆ సినిమా ఉన్నా సరే, రజనీకాంత్ గారిది మెయిన్ పోర్షన్ వచ్చేలాగా చూపించారు. అండ్ ఇప్పుడు 'జైలర్ 2' వస్తుంది. 'జైలర్ 2' షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ దీని ప్రీవియస్‌గా మూవీ రిలీజ్ అయిన రజనీకాంత్ గారిది 'వేటయ్యన్' సినిమా అయితే ఆహ్, బాక్స్ ఆఫీస్‌లో యావరేజ్ అయితే నిలిచింది. బట్ చాలామంది ఏంటంటే ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. బట్ ఈసారి 'జైలర్ 2' అయితే మాత్రం రిలీజ్ అయ్యి, ఒకవేళ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఒక రేంజ్‌లో, ఒక రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొడతది. అండ్ టీజర్ అయితే మాత్రం మామూలుగా లేదు. గూస్ బంప్స్ టీజర్ అసల. నేను చూసాను మొత్తం బాంబ్ బ్లాస్ట్‌లు మొత్తం. ఫుల్ అసల అదిరిపోయింది. అండ్ సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నా గొంతు కొంచెం బాలేదు. చలికి ఏంటంటే గొంతు పట్టేసింది. అందుకని ఇంత ఇలా వస్తుంది వాయిస్, మీరేమనుకోవద్దు. బట్ మొత్తానికి ఏంటంటే 'జైలర్ 2' ట్రైలర్ అయితే మాత్రం సూపర్బ్, చాలా అదిరిపోయిందసల. ఇంకా చూడొచ్చు, ఇంకా 'జైలర్ 2' నాకు తెలిసి 1000,00,00,000 కొడతదేమో ఈసారి. 'జైలర్ 1' అయితే 670,00,00,000 ఎంతో వచ్చింది. అండ్ 'జైలర్ 2' వచ్చేసరికి ఖచ్చితంగా 1000,00,00,000 అయితే కొట్టే సినిమా అవుతది 'జైలర్ 2'. ఎందుకంటే అప్పుడు టికెట్ల రేట్ వేరు, ఇప్పుడు టికెట్ల రేట్లు వేరవుతాయి కాబట్టి, సో, ఖచ్చితంగా 1000,00,00,000 కొట్టే ఛాన్సెస్, అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. సో, మీరైతే ఖచ్చితంగా ఆహ్, చూసేయండి. 'జైలర్ 2' టీజర్ అనమాట. మీకు కొడితే వచ్చేస్తది యూట్యూబ్‌లో. యూ విల్ రియల్లీ ఎంజాయ్. చాలా చాలా బావుంది ట్రైలర్ మాత్రం. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై.